ఒక ఊరిలో ఒక ప్రసిద్ధ శిల్పి ఉండేవాడు. ఆయన దగ్గరకు ఒక యువకుడు వెళ్ళి, గురూగారు, నేను ఎంత ప్రయత్నించినా జీవితంలో విజయం సాధించలేకపోతున్నాను. నాకంటే తక్కువ కష్టపడేవారు కూడా నాకంటే ముందున్నారు. నా తప్పు ఎక్కడుంది అని అడిగాడు. శిల్పి నవ్వి ఏమీ చెప్పకుండా ఆ యువకుడికి 3 వస్తువులిచ్చాడు. ఒక క్యారెట్, ఒక కోడిగుడ్డు మరియు కొన్ని కాఫీ గింజలు. శిల్పి 3 పాత్రల్లో నీటిని మరిగించి ఆ మూడింటిని వేరువేరు పాత్రల్లో వేశాడు. 20 నిమిషాల తర్వాత వాటిని బయటకు తీసి ఇలా అన్నాడు: క్యారెట్ నీటిలోకి వెళ్లకముందు చాలా గట్టిగా ఉంది, కాని వేడినీటిలో ఉడికిన తర్వాత మెత్తగా బలహీనంగా మారిపోయింది. కోడిగుడ్డు లోపల చాలా సున్నితంగా ఉండేది, కాని వేడినీటి దెబ్బకు లోపల గట్టిగా హార్డ్గా మారిపోయింది. కాఫీ గింజలు ఇవి మాత్రం చాలా ప్రత్యేకం. అవి వేడినీటి వల్ల మారలేదు, ఆ నీటినే మార్చేశాయి. నీటికి మంచి రంగును, అద్భుతమైన సువాసనను ఇచ్చాయి. శిల్పి ఆ యువకుడి కళ్లలోకి చూస్తూ ఇలా చెప్పాడు: జీవితంలో వచ్చే సమస్యలు ఆ మరిగే నీటిలాంటివి. నువ్వు క్యారెట్ లాంటివాడివైతే కష్టాలు రాగానే భయపడి నీ ధైర్యాన్ని కోల్పోయి మెత్తబడిపోతావు. నువ్వు కోడిగుడ్డు లాంటివాడివైతే కష్టాల వల్ల నీ మనసును కఠినంగా మార్చుకొని మనుషుల మీద ద్వేషాన్ని పెంచుకుంటావు. కాని నువ్వు కాఫీ గింజలాంటి వాడివైతే సమస్య నీ దగ్గరకు వచ్చినప్పుడు నువ్వు మారవు, నీ చుట్టూ ఉన్న పరిస్థితినే నీకు అనుకూలంగా మార్చుకుంటావు. యువకుడికి తన తప్పు తెలిసింది. సమస్యల తీవ్రత ముఖ్యం కాదు, వాటిని మనం ఎలా స్వీకరిస్తున్నాం అనేదే ముఖ్యం. పరిస్థితులు మనల్ని సృష్టించవు, మనమే పరిస్థితులను సృష్టించాలి. మరి మీరు ఈ మూడింటిలో ఏ రకమో కింద కామెంట్స్లో తెలియచేయండి. మీరు క్యారెట్లా మారిపోతున్నారా, లేక కాఫీ గింజలా పరిస్థితులను మారుస్తున్నారా? ఈ వీడియో మీకు స్ఫూర్తినిస్తే మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని లైఫ్ చేంజింగ్ వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.